ఈరోజైతే ఈ వీడియోలో చాలా సింపుల్‌గా ఉసిరికాయ పచ్చడిని ఎంచక్కా పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ పెట్టినా కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. మరి చూసేద్దామా ప్రాసెస్ అంతా? ముందుగా అయితే నేను 35 కేజీ ఉసిరికాయలు తీసుకొని కడిగి శుభ్రంగా తుడుచుకొని ఆ గాలికి ఆరబెట్టాలి తడి లేకుండా. నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నాను. ఒక పావు కేజీ నూనెని ఇలా ప్యాన్‌లో వేసుకొని ఇలా ఘాట్లు పెట్టి ఎంచక్కా ఉసిరికాయల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే అవి కొంచెం మెత్తగా అవ్వాలి. ఈ ఘాట్లు పెట్టడం వల్ల ఏంటంటే మనం వేసే మెంతి పొడి, ఆవు పొడి ఇంకా ఉప్పు, కారం బాగా పడతాయి. మంచిగా ఊరుతుందనమాట. ఇంక ఇవి పక్కకు తీసేసుకున్నాక ఈ ఆయిల్‌నయితే తర్వాత యూజ్ చేసుకుంటాకి పక్కన పెట్టి చల్లరనివ్వాలి. ఒక పెద్ద స్పూన్ మెంతులైతే తీసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి ఏ స్పూన్‌తో అయితే మెంతులు తీసుకున్నామో అదే స్పూన్‌తో పచ్చివి ఆవాలు వేసుకోవాలి. వాటినైతే ఫ్రై చేయకూడదు. ఇలాగా మీడియంగా ఉండేటట్టు మిక్సీ జార్‌లో ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోకైతే ఒక ఫుల్లుగా చిన్న గ్లాసుడు కారాన్నయితే వేశాను. 35 కేజీ ఉసిరికాయలకి. ఇంకా ఈ దంచుకున్న మెంతులు, ఆవపిండి వేసేయాలి. పావు కేజీ పావు గ్లాస్ అయితే మనం కల్లుప్పుని తీసుకున్నాము. వాటిని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. సాల్ట్ కంటే కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇంక తర్వాత ఇవన్నీ మిక్స్ చేసి ఈ ఫ్రై చేసుకున్న ఉసిరికాయల మీద వేసేయాలి. ఉసిరికాయ అయితే చూసారు కదా! పట్టుకుంటే ఇలా మెత్తగా ఉండాలి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ చేసేసుకొని ఇంకా దంచుకున్న వెల్లుల్లినైతే ఇలాగ పొట్టు తీసి మిక్సీ జార్‌లో ఏసి పల్స్ మోడ్‌లో పెట్టి ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే ఎంచక్కా ఫ్రై ఇలా అవుతుంది. ఇప్పుడు పైనుంచి ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా! అది వేసేయాలి చల్లారాక. వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి నిమ్మరసం అయితే వేసుకోవాలి. ఈ నిమ్మరసం మన పులుపు తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2-3 కాయల వరకు అయితే వేశాను రసాన్ని. ఇలా వేసిన తర్వాత ఇందాక ఉంచుకున్న ఆయిల్ వేసి ఇంకొంచెం ఆయిల్‌నైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ కంటైనర్ గానీ, ప్లాస్టిక్ కంటైనర్ గానీ తీసుకొని ఇప్పుడు కలుపుకున్న ఈ పచ్చడినంతా దాంట్లోకి షిఫ్ట్ చేసి ఇలాగ గ్యాప్స్ లేకుండా మొత్తం ఒక లెవెల్‌లో ఉండేటట్టు చూసుకొని పైనుంచి మిగిలిన ఆయిల్‌ని వేసి 3 రోజుల తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.